ఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బస్ భవన్ కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలకు ఫ్రీ బస్సు చేసి మగవారికి టికెట్ ధర రెండింతలు పెంచడం సరికాదన్న కేటీఆర్. నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్. నిరుద్యోగుల పక్షాన పోరాడతామన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రోడ్లు భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు. దేశంలో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ నావీ ముంబైలో ప్రారంభించిన ప్రధాని మోడీ. నర్సీపట్నంలో జగన్ కు అడుగడుగున ఘన స్వాగతం. నిరసనలను పట్టించుకొని మాజీ సీఎం జగన్. $500 కోట్లతో చేపట్టిన మెడికల్ కళాశాలలకు వైసీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది 10.70 కోట్లు మాత్రమే. జగన్ పై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. ఇటీవల పాలకుర్తిలో హెప్సిబా మరియు ఆర్బీఎఫ్ సంస్థల వలన మోసపోయినటువంటి బాధితుల పక్షాన వరంగల్ సిపిని కలిసి చర్చించారు పాలకుర్తి జర్నలిస్టులు. సంస్థ వల్ల నష్టపోయిన బాధితులు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. పోలీసు నుంచి పంచుకునేది అట్లా ఏమి ఉండదు, కోర్టు నుంచే ఉంటుంది. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న మెంబర్స్ ఓకే 2 వాళ్ళు ఒక్క మనిషి 20 ఐడీలు పెట్టుకొని ఒక్క మనిషికి 20 మనుషులు అయినట్టు. కానీ యాక్చువల్ గా ఉన్న వాళ్ళు మనుషులు 2000 ఇప్పటి వరకు మాకు 20 కూడా వేశారు ఒక్కొక్క క్యాండిడేట్. అట్లా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏమన్నా ఏజెంట్ల పైన వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాము. ఎంత వరకు వాళ్ళు ఏజెంట్ అంటే వాళ్ళు వాడే బాధితుడు అయినట్టే, లేకపోతే వాడు కూడా మోసం చేసినట్టే. వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాము. ఏజెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటారు. చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఉంటారు. అందరూ కూడా ఏజెంట్. ఒక టాప్ లో ప్రొపరైటర్ ఉంటాడు, ఎవరైతే స్టార్ట్ చేస్తాడు. అతని తర్వాత మిగిలిన అందరూ కూడా ఏజెంట్స్. వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాం. మొత్తం అమౌంట్ 50-60 కోట్ల అమౌంట్ ప్రాపర్టీస్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది మేమైతే. ఓకే, ఇంకా కూడా బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్. అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ₹10 మొన్న 30 ఉంటే 40 చూడండి. ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా ₹30 ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, ₹40 టికెట్ ఇచ్చింది. అంటే ₹10 పెరిగింది. రోజుకు ₹10 పోయేటప్పుడు వచ్చేటప్పుడు ₹10, ₹20. అంటే నెలకు ₹600 ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ₹600 భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు, డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెని ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1500 కోట్ల కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా
దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పంటల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయాయి. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికుల్ని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అచ్చి కూడా ఎంత దూరం వచ్చి తీసుకుపోతావా? బస్ వచ్చిందా మనది? పెంచిన 2000 4000? అరే రేవంత్ రెడ్డి 4 ఇస్తాను కదమ్మా. అరే నేను రాగానే 4000 ఇస్తాను కాదమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వస్తున్నాయి. ఇక ఆ పెద్ద మనిషి ఇచ్చినాయి. మీరు వచ్చినాక 4000 వస్తుందేనా? అదే కదమ్మా 4000 తెల్లారి ఇస్తాను అంతేనా? నేను అడుగుతా, అసెంబ్లీలో అడుగుతా, ఏమైనా 4000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతా. మీ గురించి అడుగుతామ్మా. 4000 కోసం అడిగి 4000 మళ్ళీ పెద్ద మనిషి 200 ఉంటే 2000 చేసాడు కేసీఆర్ బరాబర్ మాట మీద. ఈయన 4000 అన్నాడు కానీ అంత అబద్ధం ఆడి. పట్టుకుంటా, నేను గట్టిగా అడుగుతా. ఎందుకుంటో బరాబర్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది అడుగుతా. బస్తీ దవాఖాన పెట్టినాం కదా అప్పుడు. బస్తీ దవాఖాన పోతలేవా? మీ ప్రతి ఏరియాకు ఒక బస్తీ దవాఖాన పెట్టినాం అప్పుడు. ఎంత సంపాదిస్తావు పూలు అమ్మితే? ఎందుకు గిరాకీ అమ్మాయిందా? అమ్మటోళ్ళు ఎక్కువైంది. ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెప్పు.
రోడ్లు భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్లడ్ డ్యామేజ్ రోడ్ల వివరాలపై ఆరా తీశారు. హ్యామ్ రోడ్ల వివరాలపై చర్చ జరిగింది. ఈ సమీక్షలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఆర్ఎండ్బి ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సిఈలు బివి రావు, కిషన్ రావు, పలువురు ఎస్ఈలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 5 గంటలకు శేర్లింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను కాజాగూడలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను నిరంకుశ ప్రభుత్వము పెంచిన ఆర్టీసీ ఛార్జీలను సార్ ఒకసారి దింపు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. బస్ భవన్ కు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి మగవారికి టికెట్ ధర 2 పెంచడం సరిపద్ధతి కాదని విమర్శించారు కేటీఆర్. సీనియర్ సిటిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచక్షణ రహితంగా ఏదైతే సిటీ బస్సు ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాము. అక్కడ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇదేనా మీ గవర్నమెంట్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ అని అడగబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేము చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి ఈ సంవత్సరానికి 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు.
ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే, అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడ చూసినా నష్టాల్లోనే నడుస్తుంది. లాభాల్లో ఉన్నది చాలా తక్కువ చోట్ల. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా రవాణా అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని నెలకు అవసరమైతే 500 కోట్ల 600 కోట్ల గ్రాంట్ ఇచ్చి మరి ప్రజా రవాణాను ప్రజల మీద భారం వేయకుండా నడపాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యోగులుగా వాళ్ళని ఆల్రెడీ మేము గుర్తించాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కారు నడపడం లేదు, సర్కస్ నడుపుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు. ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు. మా నిరసనను ప్రభుత్వానికి ముఖ్యంగా పెంచిన ఛార్జీలు నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అశోక్ నగర్ లో వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను, తెలుగు బాగుండాలని కోరుకుంటా. మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను. మరి ఇవాళ తెలుగులో ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తలేవంటే, తెలుగులో ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవంటే ఏడికి పోవాలి మనం? ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అందుతలేదు ప్రజలకని నెత్తినోరు బాదుకుంటున్నాం మనం. గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క మనిషి కూడా కోర్టు అంటే భయపడతారు, కసీర్ అంటే భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. మరి ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చినోని తీసుకుపోయి రేపు గ్రామాలలో జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ తెలుగులో రావాలి. ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో, కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టినరో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం. తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం. తప్పకుండా తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఇంకా ఎన్నిసార్లు పెంచుతా ఉన్నాయన రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకెంత పెంచుతావు నాయన? ఇప్పటికీ 5 సార్లు పెంచినావు, ఇప్పటికి 5 సార్లు పెంచినావు. ఏదో ఒక ముసుగు, రౌండ్ ఫిగర్ అని ఒకసారి, టోల్ గేట్ అని ఒకసారి, పండుగలని ఒకసారి, బస్ పాస్లని ఒకసారి, సిటీ బస్సులని ఒకసారి, ఎలక్ట్రిక్ బస్సులని సర్ఛార్జ్ అని ఒకసారి. ఎన్నిసార్లు పెంచుతావు? వెనకట 3 పైసలు 5 పైసలు పెంచితేనే పెద్ద పోరాటాలు జరిగేది. నువ్వు ఒకటేసారి డబుల్ చేస్తున్నావు అంటే ఇదేందా? మహిళలకు ఫ్రీ అంటావు, పిల్లల బస్ పాస్ల మీద, మగవాళ్ళ మీద డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ?
ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా. ఈ చేయితో ఇస్తున్నావు, ఆ చేయితో గుంస్తున్నావు. తేడా ఏమున్నది? ఎడమ చేయితో ఇచ్చినావు, కుడి చేయితో గుంస్తున్నావు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం. ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం. ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం. ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం, ఉధృతం చేస్తాం. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. దేశంలోనే పూర్తి స్థాయి తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. 19,650 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఒక టెర్మినల్తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సొంతం. దీనిని జహా హదీద్ ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. आज मुंबई का लंबा इंतजार खत्म हुआ। मुंबई को अब अपना दूसरा इंटरनेशनल एयरपोर्ट मिल गया है। ये एयरपोर्ट इस क्षेत्र को एशिया के सबसे बड़े कनेक्टिविटी हब के रूप में स्थापित करने में बड़ी भूमिका निभाएगा। नवी मुंबई इंटरनेशनल एयरपोर्ट एक ऐसा प्रोजेक्ट है जिसमें विकसित भारत की झलक है। आज पूरा देश विकसित भारत के संकल्प की सिद्धि में जुटा है। विकसित भारत यानी जहां गति भी हो और प्रगति भी हो, जहां लोक हित सर्वोपरि हो। अगर आप बीते 11 वर्षों की यात्रा पर नजर डालें तो भारत के कोने कोने में इसी भावना से तेज गति से काम हो रहा है। हम उन संस्कारों में पले बड़े हैं जहां राष्ट्र नीति ही राजनीति का आधार है। हमारे लिए इंफ्रास्ट्रक्चर पर लगने वाला एक एक पैसा देशवासियों की सुविधा और सामर्थ्य को बढ़ाने का माध्यम है। విశాఖలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో మాకవరపాలెంలోని కాలేజ్ భవనాల వద్దకు బయలుదేరారు. ఎన్ఏడి కొత్త రోడ్డు, వేపగుంట జంక్షన్, సరిపల్లి జంక్షన్, అనకాపల్లి మీదుగా ఆయన ప్రయాణించారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన మాకవరంపాలెం బయలుదేరిన ఆయనను కాకాని నగర్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నెల్లూరు వెంకటాచలం మండలం సర్వేపల్లిలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నంలో జగన్ రెడ్డి ఏం చూస్తారు? 5,000 కోట్లతో చేపట్టిన మెడికల్ కళాశాలలకు వైసీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది 10.70 కోట్లు మాత్రమే. 2022 ఆగస్టులో జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసిన తర్వాత అధికారం కోల్పోయే నాటికి 14% పనులు చేసి సరిపెట్టేశారు. ఇప్పుడేమో నేనెళ్ళి ఆ కాలేజ్ చూడాలంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోవాలంట, మెడికల్ కాలేజ్ చూడాలంట. ఏం చూస్తావు? నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత? 10,70,00,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 500 కోట్లు, 50 చిల్లర ఎకరాలు. 500 కోట్లకి నీ ప్రభుత్వం అంటే 2022లో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది 10 కోట్లు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు. మధ్యలో దోవలో ఎవరొకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా, మళ్ళీ రప్ప రప్ప అంటాడు, జనాన్ని రెచ్చగొడతాడు. ఈరోజు హైకోర్టు ముఖం మీద కొట్టింది. ఏమి పీపీపీ విధం అయితే ఏమి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమి సొత్తు పోయిందని చెప్పి అడిగింది. దాన్ని కూడా అర్థం చేసుకోలేవా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చదువుకున్నావు? అన్ఫార్చునేట్ ఆ కోర్టు కామెంట్ ఏముంది? కోర్టు భవనాలే ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తి కాల, ఆర్థిక ఇబ్బందులు. అటువంటప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు, నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఒక్క పులివెందుల మెడికల్ కాలేజ్ తప్ప ఇక పార్వతీపురం ఉంది, 600 కోట్ల రూపాయల అంచనా, 80 కోట్లు ఖర్చు పెట్టావు. ప్రతి ఒక్కటి అదే పని చేసావు. ఒక్క పులివెందులు మాత్రం నువ్వు దానికోసం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు. పులివెందుల కోసం మొత్తం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు, ఇంకెక్కడ ఖర్చు పెట్టలే. కానీ నిన్న హైకోర్టు ఆ కామెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నైతిక విలువలు ఉంటే, ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే పని చేసావు. టైర్ కింద మనిషి నలిగిపోతే హాస్పిటల్లో చేర్చే ఆలోచన కూడా లేకుండా పక్కన తీసి పారేసేసావు దుర్మార్గంగా. ఆ రోజు 2 చనిపోయినారు. రేపు ఇప్పుడు 60 చిల్లర కిలోమీటర్లో నేను ర్యాలీగా పోతానంటావు. ఏం చేయబోతున్నావు నువ్వు? నేను ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది పీపీపీ మోడల్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వం పైనే భారం వేసుకోబడలే. కాలేజీలు రావాల్సిందే, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండాలా, గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండాలా. అందుకని హైకోర్టు నిన్న తీవ్రంగా కామెంట్ చేసి, ఇప్పటికైనా అవగాహన ఉండాలా నీకు. నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు. ఏది మంచిదానని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలి. అది లేకుండా పోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. మనం చూసాం కదా, అక్కడ వాడు కల్తీ మద్యం చేస్తుంటే చీల్చి చెడ్డాడాం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు, పారేసాం. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. దాని గురించి రోజు ఉపన్యాసాలు గంటలు. నువ్వు ఎక్కడో పైనుంచి దిగి వచ్చినట్టు. రాష్ట్రంలో, దేశంలో, ఈ రాష్ట్రంలో 3,500 కోట్లు కల్తీ మద్యం స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు 200 కోట్లకి జైళ్ళకి పోయినారు. 200 కోట్లకి, ఇక్కడ 3,500 కోట్లు. నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు. మొత్తం లోటస్ పాండ్కి పోయింది డబ్బంతా. 1,000 కోట్లు ఎక్కడికి పోయిందంటే లోటస్ పాండ్కి పోయింది. అందుకని పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితవు పలుకుతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.